Hello everyone, this is day 14 weight loss workout with me for beginners. So starting with warm up. సో మీకు తెలుసు కదా, మనం వార్మప్తో స్టార్ట్ చేస్తాం. నెక్స్ట్ వర్కౌట్ థర్డ్ కూల్ డౌన్ స్ట్రెచెస్ ఉంటాయి. సో స్టార్టింగ్ విత్ నెక్ రొటేషన్, ఈచ్ సైడ్ 10 రెపిటేషన్స్ చేయాలి. స్టార్ట్. వన్ వన్ మీ లెగ్స్ని షోల్డర్ లెంగ్త్లో పెట్టుకోండి. టూ టూ త్రీ త్రీ ఫోర్ ఫోర్ ఫైవ్ ఫైవ్ సిక్స్ సిక్స్ సెవెన్ సెవెన్ ఎయిట్ ఎయిట్ నైన్ నైన్ 10. Next, hand swings. Start. 1, each hand 10 repetitions. 2, 3, 4, 5, 6, 7, 8, 9, 10. ఓకే, నెక్స్ట్ హిప్ రొటేషన్. లెగ్స్ దగ్గరికి పెట్టుకొని ఈచ్ సైడ్ 10 రెపిటేషన్స్ చేయాలి. స్టార్టింగ్ విత్ వన్ సైడ్. 1, మీరు కావాలంటే నీస్ ఇట్లా బెండ్ చేసుకోవచ్చు. 2, 3, 4, 5, 6, 7, 8, 9, 10. Next, alternate side. 1, 2, 3, 4, 5, 6, 7, 8, 9, 10. ఓకే, నెక్స్ట్ లెగ్ స్వింగ్స్. మీకు ఇట్లా డోర్ కానీ వాల్ కానీ సపోర్ట్ ఉంటే తీసుకొని లెగ్ని 90 degrees లిఫ్ట్ చేసి స్లోగా మూవ్ చేయండి. 1, 2, 3, 4, 5, 6, 7, 8, 9, 10. Next, alternate leg. 1, 2, 3, 4, 5, 6, 7, 8, 9, 10. సో మన వార్మప్ కంప్లీట్ అయింది. సో ఇప్పుడు స్టార్టింగ్ విత్ వాల్ పుషప్స్. సో వర్కౌట్లో మనం ఫస్ట్ చేసేది వాల్ పుషప్స్. సో ఇది ఆల్రెడీ ప్రీవియస్ వీడియోలో చేసాము, సేమ్ మళ్ళీ రిపీట్ చేస్తున్నాం. సో మీరు కానీ బిగినర్ అయి ఉంటే కనుక ఇది డే 14 వర్కౌట్. సో మీరు డే 1 నుంచి స్టార్ట్ చేసుకోవచ్చు. ఇన్ కేస్ మీకు డే 1, డే 2, డే 2, డే 3 చేసినప్పుడు డే 3 కష్టంగా అనిపించింది అనుకోండి, మీరు ఆల్టర్నేట్ డేస్ వర్కౌట్స్ రిపీట్ చేసుకోవచ్చు. ఫర్ ఎగ్జాంపుల్, మండే డే 1 చేస్తే మళ్ళీ వెనస్డే డే 1 చేయొచ్చు, ట్యూస్డే డే 2 చేస్తే మళ్ళీ థర్స్డే డే 2 చేయొచ్చు. అలా కూడా మీరు మీ ప్రోగ్రెస్ని ఇంప్రూవ్ చేసుకోవచ్చు. సో స్టార్టింగ్ విత్ వాల్ పుషప్స్. మీరు షోల్డర్ లెంగ్త్లో మీ హ్యాండ్స్ ప్లేస్ చేసి వాల్కి చెస్ట్కి ప్యారలల్గా ఉంచాలి. లెగ్స్ కొంచెం వెనక్కి డ్రాప్ చేసి కొంచెం ఇంక్లైన్గా ఇట్లా డ్రాప్ అవ్వాలి. ఎల్బోస్ ఇలా వైడ్ వెళ్ళకూడదు, బాడీకి ప్యారలల్గా ఉండాలి. స్టార్ట్. 1, 2, 3, 4. చెస్ట్ని పుష్ చేయాలన్నమాట. చెస్ట్తో పుష్ చేయాలి. ఇట్లా పుష్ చేసినప్పుడు చెస్ట్ ఇన్వాల్వ్ చేయాలి. 7, 8, 9, 10. ఓకే, సో ఫస్ట్ వేరియేషన్లో ఫస్ట్ సెట్ కంప్లీట్ అయింది. సో సెట్కి మధ్య మనం 45 seconds బ్రేక్ తీసుకుంటాం. సో మీరు బిగినర్ అయిన కనుక 45 seconds to 60 seconds బ్రేక్ తీసుకోండి.
సో అటు ఇటు వాక్ చేయండి, కొంచెం వాటర్ సిప్ చేయండి. సో వాటర్ సిప్ చేసి మీరు హైడ్రేటెడ్గా ఉంటే మీకు మజిల్ పెయిన్స్ కానీ ఇంజురీస్ కానీ రాకుండా ఉండడానికి ఛాన్సెస్ ఎక్కువ ఉంటాయి. ఓకే, సో నెక్స్ట్ నేను 30 సెకండ్సే తీసుకుంటున్నాను బ్రేక్, మీరు మాత్రం 45 సెకండ్స్ టు 1 మినిట్ ఖచ్చితంగా తీసుకోండి. సేమ్ వేరియేషన్, సెకండ్ సెట్, ఫస్ట్ వేరియేషన్ స్టార్ట్. సో హ్యాండ్స్ని షోల్డర్ లెంగ్త్లో పెట్టుకోండి, చెస్ట్కి ప్యారల్గా పెట్టండి, ఎల్బోస్ ఇట్లా వైడ్ వెళ్ళకుండా బాడీకి ప్యారల్గా ఉంచి ఇట్లా పుష్ చేయండి బాడీని. 1 2 3 4 5 6 7 8 9 10. సో ఈ హ్యాండ్స్ అనేవి మీ చెస్ట్కి స్ట్రైట్గా పెట్టుకోవాలి, ఇట్లా పైకి పెట్టకూడదు, ఇట్లా కిందకి పెట్టకూడదు. ఓకే, ఈ చెస్ట్ ఏదైతే ఉందో ఈ చెస్ట్కి ప్యారల్గా పెట్టాలి. ఓకే, ఇట్లా. సో ఫస్ట్ వేరియేషన్లో 2 సెట్స్ కంప్లీట్ చేసాం. సో మళ్ళీ 45 సెకండ్స్ బ్రేక్ తీసుకోండి, అటు ఇటు వాక్ చేయండి, మధ్యలో వాటర్ సిప్ చేయండి. సో ఇది డే 14లో ఫస్ట్ వర్కౌట్. ఏమైనా డౌట్స్ ఉంటే మీరు కామెంట్ సెక్షన్లో పోస్ట్ చేస్తే, మీకు నీ పెయిన్, నెక్ పెయిన్ కానీ, లోవర్ బ్యాక్ పెయిన్ కానీ, యాంకిల్ పెయిన్ కానీ, ఇలాంటి పెయిన్స్ ఏమైనా ఉంటే మీరు నా కామెంట్ సెక్షన్లో పోస్ట్ చేస్తే నేను మీకు గైడ్ చేస్తాను. ఓకే, నెక్స్ట్ మనం చేయబోయే వర్కౌట్, ఫస్ట్ వాల్ పుషప్స్ చేసాం, నెక్స్ట్ వాల్ స్క్వాట్ చేస్తున్నాం 45 డిగ్రీస్తో. ఈ వర్కౌట్ కూడా ప్రీవియస్ వీడియోలో చేసిందే. సో మనం వర్కౌట్స్ ఎందుకు రిపీట్ చేయాలంటే మజిల్ గ్రూప్ని మనం ట్రైన్ చేస్తూ ఉండాలి. సో ఈ వాల్ స్క్వాట్ ఎలా చేయాలి అంటే, మీరు ఫస్ట్ వాల్ స్క్వాట్ చేసే ముందు మీ వాల్ స్మూత్ ఫినిషింగ్ ఉందా లేదో చూసుకోండి, గరుగ్గా లేకుండా స్మూత్గా ఉందా లేదో చూసుకోండి. నెక్స్ట్ ఇన్ కేస్ మీ వాల్ స్మూత్గా లేకపోతే స్మూత్గా ఉన్న డోర్ చూస్ చేసుకోండి. ఇన్ కేస్ రెండు స్మూత్గా లేవు అనుకుంటే నేనేం చేయాలో చెప్తాను. సో ఫస్ట్ వర్కౌట్ ఎలా చేయాలో చూద్దాం. స్మూత్ ఫినిషింగ్ ఉన్న వాల్కి మీ అప్పర్ బాడీని ప్లేస్ చేసి మీ లెగ్స్ని ఇట్లా వెనక్కి పెట్టకూడదు, ఇట్లా ఎదరికి మూవ్ చేసి అట్లీస్ట్ వాల్కి ఒక 2 feet మీ హైట్ బట్టి 1.5 feet అయినా ఎదరికి మూవ్ చేసి లెగ్స్ షోల్డర్ లెంగ్త్లో ప్లేస్ చేసుకొని హ్యాండ్స్ మీ ఇష్టం, ఇట్లా పెట్టుకున్న పర్వాలేదు, ఇలా పెట్టుకున్న పర్వాలేదు. సో స్లోగా అప్పర్ బాడీని 45 degrees ఇలా కిందకి డ్రాప్ చేసి మళ్ళీ ఇలా పైకి లేగాలి, వాల్ సపోర్ట్ తీసుకొని. ఇలా కిందకి డ్రాప్ చేసినప్పుడు మీరు మెయిన్గా గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే, మీ నీస్ అనేవి మీ థమ్ ఫింగర్ని దాటి వెళ్ళకూడదు. అంటే ఇప్పుడు లెగ్స్ ఇలా వెనక్కి పెట్టారనుకోండి, ఇట్లా కిందకి దిగినప్పుడు ఈ నీ చూడండి, ఈ థమ్ ఫింగర్ని దాటి వెళ్తుంది. సో అలా చేస్తే మీ నీ మీద పడుతుంది అనమాట వెయిట్ అంతా. సో ఇట్లా ఫార్వర్డ్ మూవ్ చేసి స్లోగా 45 degrees 1 2 స్లోగా. ఇన్ కేస్ మొత్తం అప్పర్ బాడీ ఇట్లా వాల్కి ప్లేస్ చేసినప్పుడు మీకు కష్టంగా అనిపిస్తే ఓన్లీ మీ గ్లూట్ మజిల్స్ని వాల్కి సపోర్ట్ తీసుకొని అప్పర్ బాడీ 45 degrees నుంచి స్లోగా 1 2 3 4 5 6 7 8 9 10. ఓకే, సో ఇన్ కేస్ స్మూత్ ఫినిషింగ్ లేకపోతే మనం ఇట్లా దీనికి వాల్కి టచ్ చేసి అప్పర్ బాడీ ఇట్లా మూవ్ చేసినప్పుడు మీకు స్కిన్ ర్యాష్ అవడానికి కానీ లేకపోతే గరుగ్గా ఉంటే గుచ్చుకోవడానికి ఛాన్సెస్ ఎక్కువ ఉంటాయి. ఇన్ కేస్ డోర్ కానీ వాల్ కానీ స్మూత్ ఫినిషింగ్ లేకపోతే మీరు జస్ట్ వాల్కి కొంచెం ఇవేగా వచ్చి సేమ్ 45 degrees కొంచెం అంతే, ఇలా జస్ట్ మీ గ్లూట్స్ని వెనక్కి ఇలా డ్రాప్ చేసి మీ అప్పర్ బాడీని 45 degrees ఉండేటట్టు చూసుకోండి. మీ నీస్ ఏదైతే ఉందో ఈ థమ్ ఫింగర్ దాటకుండా చూసుకోండి స్లోగా.
అలాగని అప్పర్ బాడీ ఇట్లా ఇలా ఎదురుకు బెండ్ చేయొద్దు. 1 అంతే, 2 45 degrees, 3 అలాగా 8 రెపిటేషన్స్ చేయండి. ఇన్ కేస్ వాల్ కానీ డోర్ కానీ స్మూత్ ఫినిషింగ్ లేకపోతే. ఓకే, సో ఒక సెట్ కంప్లీట్ అయింది. సెకండ్ వేరియేషన్లో అటు ఇటు వాక్ చేయండి, వాటర్ సిప్ చేయండి. సో నేను 30 seconds బ్రేక్ తీసుకుంటున్నాను. మీరు మాత్రం కంపల్సరీ 45 seconds to 60 seconds బ్రేక్ అయితే ఖచ్చితంగా తీసుకోండి. సో నాకు ప్రాక్టీస్ ఉంది కాబట్టి 30 seconds రెస్ట్ సరిపోతుంది నాకు. ఓకే, నెక్స్ట్ సేమ్ సెకండ్ వేరియేషన్లో ఇప్పుడు సెకండ్ సెట్. సో ఈ వాల్ స్క్వాట్ చేయటం వల్ల మీకు మేజర్గా బెనిఫిట్ ఏంటంటే మీ పుషప్ ఫామ్ మీ స్క్వాట్ ఫామ్ అనేది ఇంప్రూవ్ అవుతుంది. సో డైరెక్ట్గా స్క్వాట్స్ చేసేస్తే మీకు పెయిన్స్ వస్తాయి. సో అందుకని ఫస్ట్ మనం స్లోగా స్క్వాట్ని ట్రైన్ చేస్తున్నాం. స్క్వాట్ అంటే ఈ థైస్, ఈ క్వాడ్రిసెప్ మజిల్స్ ఇవన్నీ ట్రైన్ అవుతూ ఉంటాయి, హ్యామ్స్ట్రింగ్స్ ఇవన్నీ. ఓకే, స్టార్ట్. 1 2 3 4 5 6 7 8 9 10. ఓకే, ఇంకా మీకు కొంచెం ఈజీగా ఉండాలంటే ఇట్లా నైలాన్ టైప్ ఉన్న టీషర్ట్ కానీ నైలాన్ టైప్ ఉన్న ట్రాక్ కానీ షార్ట్ కానీ వేసుకొని చేస్తే మీకు స్మూత్ ఫినిషింగ్ వల్ల ఈజీగా చేయగలుగుతారు. ఓకే, సో 2 వేరియేషన్స్ కంప్లీట్ చేసాం, 2 సెట్స్ చేసాం. ఈచ్ సెట్ 10 రెపిటేషన్స్ చేసాం. ఇన్ కేస్ మీరు బిగినర్ అయి ఉంటే కనుక 8 రెపిటేషన్స్ చేయండి ఈచ్ సెట్కి. 8 రెపిటేషన్స్ కష్టంగా ఉంటే 6 రెపిటేషన్స్ మినిమం అయినా చేయండి. ఓకే, 2 వేరియేషన్స్ కంప్లీట్ అయినాయి. సో మళ్ళీ 30 to 45 seconds ఆర్ 45 seconds to 1 minute గ్యాప్ తీసుకోండి. అటు ఇటు వాక్ చేయండి. మిమ్మల్ని మీరు హైడ్రేటెడ్గా ఉంచుకోవడానికి వాటర్ తాగండి, లైట్గా వాటర్ సిప్ చేయండి. సో నెక్స్ట్ వేరియేషన్ వచ్చి టో టచెస్. సో ఈ టో టచెస్ ఏంటంటే అబ్డామిన్ అనమాట, మీ బెల్లీ ఫ్యాట్కి మనం చేసే ఎక్సర్సైజ్. ఇది కొంచెం కష్టంగా ఉంటుంది, అందుకని దీన్ని కొంచెం నేను మాడిఫై చేశాను. సింపుల్గా మనం ఏం చేస్తామంటే బేసిక్గా లెగ్స్ని గాల్లో ఉంచి టోస్ని టచ్ చేయడానికి ట్రై చేయాలి. సో అట్లా మనం టచ్ చేయలేము, మీరు బిగినర్ అయ్యండి అట్లా టచ్ చేయలేకపోతే కనుక మీరు ఏం చేయొచ్చు అంటే మీ లెగ్స్ని ఇట్లా వాల్ సపోర్ట్ తీసుకొని వాల్కి మీ లెగ్స్ని ప్లేస్ చేసి మీరు మేజర్గా చూడాల్సింది ఏంటంటే మీ నెక్ మూమెంట్ అనమాట. మీ నెక్ మూమెంట్ ఇట్లా మూవ్ అవ్వకూడదు నెక్. ఓకే, సో లెగ్స్ స్టిఫ్గా పెట్టుకోండి, మీ హ్యాండ్స్ ఇట్లా ప్లేస్ చేసి మీ అబ్డామిన్ ఇన్వాల్వ్ చేస్తూ టోస్ని టచ్ చేయడానికి ట్రై చేయండి. 1 టచ్ చేయకపోయినా పర్వాలేదు, టచ్ చేయడానికి ట్రై చేయండి. 2 3 4 5 6 7. ఇక్కడ అబ్డామిన్ ఇన్వాల్వ్ చేయాలి, నెక్ ఇట్లా మూవ్ చేయకూడదు. ఓకే, 8 9 10 రెపిటేషన్స్ కంప్లీట్ అయింది. మళ్ళీ సెట్కి మధ్య మనం బ్రేక్ తీసుకోవాలి. 45 seconds బ్రేక్ తీసుకోండి, ఇటు వాక్ చేయండి. ఇప్పుడు వాటర్ సిప్ చేయొద్దు, ఎందుకంటే అబ్డామినల్ వర్కౌట్ చేసినప్పుడు వాటర్ సిప్ చేస్తే లోపల అబ్డామినల్ మజిల్స్ మీద ఎఫెక్ట్ పడుతూ ఉంటుంది, చేయలేరు, వామిటింగ్ రావడానికి వాటికి ఛాన్సెస్ ఎక్కువ ఉంటాయి. సో అందుకని వాటర్ సిప్ చేయకుండా కొంచెం రిలాక్స్ అవ్వడానికి ట్రై చేయండి. స్లోగా అటు ఇటు వాక్ చేయండి, హార్ట్ రేట్ అనేది బ్యాలెన్స్ అవుతుంది. 1 minute రెస్టింగ్ పీరియడ్ తీసుకోండి. సో నేను 30 seconds తీసుకుంటున్నాను, మీరు 1 minute తీసుకోండి. సో ఇది డే 14 వర్కౌట్. సో మీరు బిగినర్ అయ్యండి, అసలు మీకు వర్కౌట్ ప్రాక్టీస్ లేకుండా ఉంటే కనుక
డే 1 నుంచి మీరు నా వీడియోస్ చూస్తూ ప్రాక్టీస్ చేయొచ్చు. స్లోగా మీ ఫామ్ని ఇంప్రూవ్ చేసుకోవచ్చు. ఓకే, ఇప్పుడు మళ్ళీ థర్డ్ వేరియేషన్లో సెకండ్ సెట్ టో టచెస్ అంటాం వీటిని. సో వాల్ సపోర్ట్ తీసుకొని లెగ్స్ ఇట్లా ప్లేస్ చేసి మీ నెక్ని మాత్రం ఇట్లా మూవ్ చేయకూడదు, నెక్ ఇన్వాల్వ్ చేయకూడదు. నెక్ ఇన్వాల్వ్ చేస్తే నెక్ పెయిన్ వచ్చేస్తుంది. మీ యాప్స్ అబ్డామిన్ ఏదైతే ఉందో దాన్ని ఇన్వాల్వ్ చేయాలి. స్టార్ట్. 1, అబ్డామిన్తో లిఫ్ట్ చేయాలి. మీరు ఎంతవరకు లిఫ్ట్ చేయగలుగుతారో అంతవరకు లిఫ్ట్ చేయండి. 2, 3, 4, 5, 6, 7, 8, 9, 10. ఓకే, సో 10 రెపిటేషన్స్ అయినాయి. మీరు స్లోగా చేయొచ్చు, నాకు ప్రాక్టీస్ ఉంది కాబట్టి నేను స్పీడ్గా చేశాను. సో మన వర్కౌట్ కంప్లీట్ అయింది. ఇప్పుడు మనం కూల్ డౌన్ స్ట్రెచెస్ చేయాలి. సో మనం ఈరోజు చెస్ట్ని ట్రైన్ చేసాం, అబ్డామిన్ని ట్రైన్ చేసాం, స్క్వాట్స్ ట్రైన్ చేసాం. సో ఫస్ట్ చెస్ట్ని స్ట్రెచ్ చేద్దాం. సో ఇట్లా వాల్ సపోర్ట్ తీసుకొని మీ హ్యాండ్ని ఇట్లా 90 degrees ప్లేస్ చేసుకొని మీ అప్పర్ బాడీని స్లోగా దీన్ని ఇక్కడ రిజిడ్గా ఉంచి మీ అప్పర్ బాడీని స్లోగా మూవ్ చేయండి. అంటే ఇక్కడ ఇలా ఫిక్స్డ్గా ఉంచాలి హ్యాండ్ని. ఇట్లా మూవ్ చేస్తే ఈ చెస్ట్ లైన్ ఏదైతే ఉందో అది స్ట్రెచ్ అవుతుంది. జస్ట్ ఒక 8 seconds ఉంటుంది, సరిపోతుంది. 1, 2, 3, 4, 5, 6, 7, 8. నెక్స్ట్ ఆపోజిట్ సైడ్. 1, 2, 3, 4, 5, 6, 7, 8. ఓకే, ఇనఫ్. నెక్స్ట్ మనం అబ్డామిన్ ట్రైన్ చేస్తాం. నెక్స్ట్ మన స్క్వాట్స్ కూడా ట్రైన్ చేస్తాం. సో అబ్డామిన్ని మనం ఏం చేయొచ్చు, కోబ్రా పోజ్ చేయొచ్చు. హ్యాండ్స్ని చెస్ట్ లెంగ్త్లో పెట్టుకొని మీ బాడీని అప్పర్ బాడీ మొత్తాన్ని పైకి మూవ్ చేసి లెగ్స్ వెనక్కి ఇట్లా స్ట్రెచ్ చేయండి. జస్ట్ ఒక 10 seconds. 10, 9, 8, 7, 6, 5, 4, 3, 2, 1. ఓకే, నెక్స్ట్ స్క్వాట్స్ని కూడా స్ట్రెచ్ చేయాలి. సో మీరు స్క్వాట్స్ని స్ట్రెచ్ చేయాలనుకుంటే హ్యామ్స్ట్రింగ్ స్ట్రెచ్ చేయొచ్చు. ఇట్లా పడుకొని ఓన్లీ సింగిల్ లెగ్ని లిఫ్ట్ చేయాలి. ఇట్లా ఇన్ కేస్ మీకు కష్టంగా ఉంటే ఇట్లా వాల్ సపోర్ట్ తీసుకొని మీ ఫింగర్స్ని ఇట్లా ఎదరికి ఇలా మూవ్ చేయండి. ఇప్పుడు స్ట్రెచ్ అవుతుంది. 1, 2, 3, 4. మీ అప్పర్ బాడీని పూర్తిగా రెస్ట్ చేయొచ్చు. 5, 6, 7, 8. నెక్స్ట్ లెగ్. 1, 2, 3, 4, 5, 6, 7, 8. ఓకే, సో మన వర్కౌట్ కంప్లీట్ అయింది. డే 14 వెయిట్ లాస్ వర్కౌట్ కంప్లీట్ అయింది. సో ఆ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. మీరు ఫస్ట్ టైం చూస్తుంటే కనుక నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని నాకు సపోర్ట్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మై వీడియోస్.